అందరికీ నమస్కారం. పండిత పుత్రః పరమసుంటః అంటారు మరి. అంటే ఇక్కడ మనకి దానికి అర్థం పడుతూ దేవినేని అవినాష్ మరి ఆయన తండ్రి దేవినేని నెహ్రూ రాజకీయంగా కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, మంత్రిగా పనిచేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ ఏదైనా కూడా మరి దేవినేని నెహ్రూకు ఒక విజయవాడ కాన్స్టిట్యున్సీలో ఒక సపరేటు వర్గం ఉంది, ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ రాజకీయాలకు వారసత్వంగా వచ్చినటువంటి దేవినేని అవినాష్ రాజకీయంగా కూడా అంత సక్సెస్ కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. 2014లో ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేయటం, ఓటమి చవిచూడటం జరిగింది. అప్పట్లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకపోవడంతో అవినాష్ ఓడిపోవటం జరిగింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అప్పట్లో 2019లో తెలుగుదేశం పార్టీ మరి గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగడం జరిగింది. కొడాలి నాని మీద భారీ మెజార్టీ ఓటుతో ఓడిపోవటం జరిగింది. కంగుతున్నటువంటి దేవినేని అవినాష్ మళ్ళీ 2019 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన వైసీపీలోకి చేరటం జరిగింది. వైసీపీలో కూడా మరి విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రయారిటీ కల్పించడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాలకు పైగా ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన మరింత ముందుకెళ్తూ మరి ఎమ్మెల్యేకి ఎలాంటి దేవినేని అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూడటం జరిగింది. ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు అవినాష్ కూడా ఆ విధంగా ప్రయారిటీ ఇచ్చారు. రాజకీయంగా కూడా ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తి దేవినేని అవినాష్. సో వైసీపీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే 2024లో కూడా ఆయన ఓటమి చవి చూడటం. దేవినేని నెహ్రూ రాజకీయాలలో వారసత్వాన్ని పుణుకి పుచ్చుకున్నటువంటి దేవినేని అవినాష్ గత 3 ఎన్నికల్లో రాజకీయంగా కూడా ఆయన ఎదగలేకపోయాడు. 3 ఎన్నికల్లో అధికారం వైపు వెళ్ళలేకపోయాడు. 2014, 2019, 2024 ఈ 3 దఫాలుగా కూడా ఆయన రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఆయనకంటూ వైసీపీలో ఒక బ్రాండ్ క్రియేట్ అవుతున్న వేళ రాజకీయంగా దేవినేని అవినాష్ సక్సెస్ కావాలంటే ఎంపీగా కూడా ఆయనకు అవకాశం కల్పించేలాగా ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఆయన మరి దేవినేని అవినాష్కు పొలిటికల్ ఫీచర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. విజయవాడ పార్లమెంటుకు సంబంధించి గతంలో మరి కేసినేని నాని వైసీపీ తరఫున పోటీ చేసి 2024లో ఓడిపోవడం జరిగింది వాళ్ళ తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో. అయితే మరి పార్లమెంటుకు సంబంధించి మరి ఆ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల బాధ్యతను కూడా మనకి దేవినేని అవినాష్ చేతిలో పెట్టేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తూ ఉంది. అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దానికి సంబంధించి దేవినేని అవినాష్కు మరింత బాధ్యతలు చక్కబెట్టే విధంగా విజయవాడ పార్లమెంటుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా ఇప్పటి నుంచే మరి చర్యలు తీసుకున్నట్టు సమాచారం బయటకు వస్తూ ఉంది. దేవినేని అవినాష్ కూడా ఈ మధ్యకాలంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఆయన విస్తృతంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భాల్లో కూడా స్పందిస్తూ వారికి అండగా ఉంటూ మరి ఆ విషయాల్లో కూడా యాక్టివ్ అవుతున్న వేళ మరి రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ పొలిటికల్గా సక్సెస్ కావాలని, సక్సెస్ అయ్యేందుకు మరి వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం ఫుల్ సపోర్ట్ చేస్తుందని కూడా మనం తెలియజేస్తాం.